హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజైతే మీకు నేను దోసకాయ విత్ పల్లి చట్నీ చూపించబోతున్నాను. ఇదైతే హోటల్ స్టైల్లోనే ఉంటుందండి. మనం క్యాటరింగ్ చేస్తే ఇస్తారు కదా, అలాంటి స్టైల్లోనే చేయబోతున్నాను. ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చిని విరక్కొట్టి వేయండి. డైరెక్ట్గా పచ్చిమిర్చి గ్యాస్ మీద స్టవ్ మీద పెట్టేసామంటే అవి చిందుతాయి. సో ఒక మిర్చిని 2 ముక్కలు చేసేసి ఇలా కొద్దిగంత ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేదాకా అటు ఇటు కలుపుతూ వేయించండి. ఇదైతే సూపర్ టేస్టీగా తయారవుతుందండి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఫ్రై చేయండి. ఇప్పుడైతే దీనిలో మన టేస్ట్కి సరిపడా కొద్దిగా అన్ని పల్లీలు వేసాను. వీటిని కూడా ఫ్రై చేసేద్దాం. వీటిని కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఈ రెండింటిని ఒక హాఫ్ మినిట్ దోరగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్యాన్లోంచి కంప్లీట్గా తీసేయండి. నెక్స్ట్ అయితే మీడియం సైజ్ టమాటాలని ఒక 4-5 తీసుకున్నాను. వీటిని అయితే ప్యాన్లో వేసేసి మగ్గిచ్చేద్దాం. కొంచెం అటు ఇటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కంప్లీట్గా మెత్తబడే వరకు వేపేయాలి. వీటిని సపరేట్గా వేయించుకోండి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా చింతపండు, టమాటాలు ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. ఈలోపు మీరు దోసకాయ ముక్కలను అయితే సన్నగా తరిగి పెట్టేసుకోండి. ఈ మగ్గేటప్పుడే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాను. చింతపండు ఈ టమాటా మూత పెట్టేసి కొంచెం అంత ఆవిరిలో ఉడికించడం వల్ల చింతపండు మెత్తబడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కంప్లీట్గా దీని స్కిన్ ఊడుతుంది కదా టమాటాలకి, అలా కలుపుతూ ఫ్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ కుక్ చేసేద్దాం. ఈ ముక్కలు అయితే మెత్తబడ్డాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక పల్లీలు తీసాం కదా, అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేయాలి. దీనిలో కొంచెం పసుపు వేసి కొంచెం అలా ముక్కలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం కలుపుతూ ఫ్రై చేసేయండి. ఈ ముక్కలు అయితే హాఫ్ కుక్ అయిపోవాలి. దీంట్లో అయితే విత్తనాలు తీసేసి తీసుకున్నాను కదా, త్వరగానే మెత్తపడిపోతాయి. ఆవిరిలో మగ్గించేయండి. ఇప్పుడైతే ఈ పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిర్చి విత్ పల్లీలని ముందుగా జార్లో వేసుకొని ఒక్కసారి బ్లెండ్గా కొంచెం అంతా పరకగా మిక్సీ పట్టుకుందాం. దీనిలో మన రుచికి సరిపడా రాళ్ళుప్పు వేస్తున్నాను. వెల్లుల్లి గర్భాలు, కరివేపాకు, జీలకర్ర,
వేసేసి వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఫైన్గా మిక్సీ పట్టుకోండి. తర్వాత టమాటా ముక్కలు వేసి ఒకసారి ఇలా పేస్ట్లా చేసుకోండి. తర్వాత ముందుగా మనం కొంచెం అంత దూరగా వేయించిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసి మిక్సీ ఆన్ అండ్ ఆఫ్ చేయండి. ఎక్కువగా మిక్సీ వేయొద్దు, ముక్కలు నలగకూడదు. ఒక్కసారి ఆన్ అండ్ ఆఫ్ చేయండి. మనం ముక్కలు పచ్చడిలో పంట కిందకి పడేలా అట్లా గ్రైండ్ చేసేసుకోండి. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. దీనికైతే పోపు పెట్టేస్తున్నాను. తాలింపు బండి పెట్టేసుకొని దీనిలో ఎండుమిర్చి, పోపు దినుసులు, ఇంగువ, ఫైనల్లో కరివేపాకు వేయాలి. ముక్కలు అయితే ముందే దోసకాయ ముక్కల్ని కుక్ చేసాం కాబట్టి తాలింపు కలిపేసుకుంటే సరిపోతుంది. అదే పచ్చి ముక్కలు తీసుకుంటే కొంచెం అంత మగ్గే వరకు గ్యాస్ పైన పెట్టేస్తాము చట్నీని. ఇప్పుడు ఈ పోపు అయితే కలిపేద్దాం. అంతే అండి, ఇదైతే మన క్యాటరింగ్ స్టైల్లో దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది బయట విడిగానే 3 days పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. మనం ఊర్లకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇది ఇంట్లో చేసి పెట్టేసి వెళ్ళండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.